ఎగ్ బైట్స్కి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు అర కప్పు, తరిగిన క్యాబేజీ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు అర కప్పు, నల్ల మిరియాల పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత. ఎగ్ బైట్స్ అలాగే రెడ్ సాస్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్దాం. రాజలక్ష్మి గారు, ఫస్ట్ ఏం తయారు చేద్దాం? ఫస్ట్ ఎగ్ బైట్స్ చేసేసుకుందామా? ఇది అన్ని కలపాలి దీంట్లో. పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర, ఓకే, తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి. ఫస్ట్ ఇది కలిపేసి, అసలు ఎగ్ బైట్స్ అంటే ఏంటో నాకు తెలీదు, ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఏమంటారు, చాలా ఎగ్జైటింగ్ అది చూడడానికి. ఎగ్స్ అనేది ఏ సమయంలో తీసుకుంటే మంచిది మ్యామ్? ఇప్పుడు మనం లంచ్ బాక్స్ లో మధ్యాహ్నం సమయంలో తినడానికి చూపిస్తున్నాము, మధ్యాహ్నమే కాకుండా అసలు రాత్రి పూట కూడా ఎగ్స్ అనేది తీసుకోవచ్చా? రాత్రి ఎక్కువ కాకుండా మధ్యాహ్నం పూట లేకపోతే ఉదయం తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఇది కలిపేసాం కదా, దీంట్లోకి ఎగ్స్ వేద్దాము. ఎగ్స్ మనం ఇందులోనే వేసేస్తున్నాం, ఇందులోనే వేసేస్తున్నాం. వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటాయి మనకి, అలాగే ఎగ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో నుంచి మనకి అధికంగా ప్రోటీన్ అనేది లభిస్తుంది మేడం. ఇందులో ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి. సో కంప్లీట్ బాగుంటుంది అండ్ స్టూడెంట్స్ కూడా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఆమ్లెట్ లాగానే లేకపోతే కోడిగుడ్డు కూర ఇలా కాకుండా డిఫరెంట్గా ఇలాగ తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇలాగ నురగొచ్చేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము. సో ఇప్పుడు మనము నూనె వేసుకుందాం. దీంట్లో ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు కదా మ్యామ్? కొద్దిగా వాటిలోకి ఏదైతే కలిపి పెట్టుకున్నామో పుంగడాల్లాగా, అంటే మనం పుంగడాలు తయారు చేసుకుంటాం కదా, అలా ఎగ్గుతో మంచిగా కూరగాయలు కట్ చేసుకొని ఎగ్గులో కలిపి దాని తర్వాత ఇలా పొంగడాల్లాగా వేసుకుంటే చాలా చాలా రుచికరంగా ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్కి చాలా మంచిది అని చెప్తున్నారు న్యూట్రిషనిస్ట్. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కదా మ్యామ్? ఫ్లేమ్ కొంచెం లో చేశాను. అది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది, అట్రాక్టివ్గా. కాలేజ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ సమయంలో చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కువగా ఏమంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చదవలేక, చదివి. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? మొదటి నుంచి చదవడం అనేసి ఇయర్ అంతా మనం ఎంజాయ్ చేసేసి లాస్ట్ చదివినా సరే ఆ స్ట్రెస్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెల ఎంతో కొంత టైం పెట్టుకుని చదివేస్తే మంచిది. అలా కాకుండా మీకు అవ్వలేదు, ఇంక ఎగ్జామ్స్ వచ్చేసి చదువుదాం అనుకున్నప్పుడు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. అంటే షెడ్యూల్, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇది చదవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు. చదివినంతసేపు కూడా మంచి కాన్సన్ట్రేషన్ తోటి దాని మీద దృష్టి పెట్టి చదవండి. ఫోన్లు, టీవీలు, మన ట్యాబ్లు ఇవన్నీ ఒకటి పక్కన పెట్టేసి కంప్యూటర్లోని చదువు మీద ఫోకస్ చేస్తే ఆ స్ట్రెస్ రాదు. ఓకే. అది కాకుండా చదివేటప్పుడు ఏంటంటే రోజుకి ఎంతో కొంత సమయం, ఒక అరగంట లేకపోతే 20 నిమిషాలు మన ఆటలకు కానీ లేకపోతే వేరే ఎంటర్టైన్మెంట్ దానికి కానీ మనం కేటాయిస్తే ఆ స్ట్రెస్ కూడా పోతుంది. ఓకే, ఇది అయిపోయింది. జస్ట్ అలా అనగానే వచ్చేస్తాయి. సో ఇది ఇలానే తిరగేసుకోవాలి, వీటిని తిరిగేసి లోపల వైపు కూడా బాగా కుక్ అయితే ఒక సైడ్ అయితే మనకి ఉడికినాయి, ఇంకొక సైడ్ కూడా ఉడికే లోపు రాజలక్ష్మి గారు, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉత్సాహంగా ఉండరు, కొంతమంది ఏమన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. అసలు ఉత్సాహంగా ఉన్న వాళ్ళకి, ఉండని వాళ్ళకి ఉండేటట్టుగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదంటారు? ఆహారం ఒక్క దాంట్లోనే మార్పు తీసుకొస్తే సరిపోదు, వాళ్ళ యొక్క సైకలాజికల్ ఆలోచనలో కూడా తీసుకురావాలి. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఆటల్లో తక్కువ లేకపోతే
అలా ఒకే చోట కూర్చుంటున్నారు అంటే అది పేరెంట్స్ కొంచెం గమనించి వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. మ్యామ్ ఇది స్టవ్ ఆఫ్ చేసేసేనా? యా, స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామా? రాజలక్ష్మి గారు ఇంకొన్ని పొంగడాలు వేసుకుందామా? వేద్దాం. ఎగ్ బైట్స్. యాక్చువల్గా నాకు వీటిని చూస్తుంటే పొంగడాలే గుర్తొస్తున్నాయి. ఇంట్లో మనం తయారు చేసుకుంటాము పిండితో. కానీ ఈరోజు మనం కాలేజ్ స్టూడెంట్స్కి పరీక్షల సమయంలో అలా పొంగడాలే కాకపోతే ఎగ్ బైట్స్ అంటామన్నమాట. ఎగ్తో అలాగే కూరగాయలతో తయారు చేసుకుంటున్నాము ఎగ్ బైట్స్ని. ఎంతో ఆరోగ్యకరమైన ఇలాంటి వంటల్ని తయారు చేసుకొని తింటూ ఉంటే బ్రెయిన్ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తుంది కదా మ్యామ్? ఎగ్జామ్ సమయంలో టెన్షన్ వల్ల అంటే ఎక్కువగా స్ట్రెస్ స్ట్రెయిన్ అవ్వటం మూలంగా హెయిర్ చాలా లాస్ అయిపోతూ ఉంటారు. మరి దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో ఏంటంటే స్ట్రెస్ కానీ లేకపోతే ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దానివల్ల హెయిర్ లాస్ ఉంటుంది. హెయిర్ లాస్ అంటే మనకి ప్రోటీన్, హెయిర్ మొత్తం తయారయ్యే మనకి ప్రోటీన్తో ఉంటుంది. అది మనకి ప్రోటీన్ తక్కువ అవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల, హార్మోనల్ డిఫరెన్సెస్ వల్ల ఊడిపోతుంది. సో ఆ స్ట్రెస్ లేకుండా చూసుకోండి అండ్ ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. దీనికి ప్రోటీన్ ఫుడ్ అంటే మనం ఇప్పుడు చూడండి ఎగ్ బైట్స్ చేస్తున్నాం, ఇది కంప్లీట్గా ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. సో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే కనుక ఆ హెయిర్ లాస్ ఆపడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎగ్ బైట్స్ బాగా కుక్ అవుతున్నాయి. ఒకవైపు అయితే అయిపోయింది కాబట్టి రెండో వైపు తిప్పుకుందాము. అలాగే చదువుకుంటూ ఎక్కువగా చదివి రాత్రి పగళ్ళు చదవడం మూలన స్ట్రెయిన్ స్ట్రెస్ ఇలాంటి వాటి మూలన హెయిర్ లాస్ అవ్వడమే కాకుండా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడము, కలర్ డల్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా మ్యామ్. వాటికి ఎటువంటి ఫుడ్లో జాగ్రత్తలు లేకపోతే మామూలుగా ఆరోగ్యంగా ఎలా ఉండాలి? కళ్ళ కింద నల్లదనం రావడం అంటే మన కళ్ళు స్ట్రెయిన్ అయినా వస్తాయి, నిద్ర సరిపోకపోయినా వస్తుంది. అదే కాకుండా మన ఎనిమిక్ అంటే ఒంటిలో మనకి రక్త శాతం తక్కువైతే కనుక వస్తుంది. ఈ రక్త శాతం పెంచడానికి మనం ఐరన్ రిచ్ ఫ్రూట్స్ అంటే మనకి ఆకుకూరలు కానివ్వండి లేకపోతే బీట్రూట్ ఇట్లా ఎర్రగా ఉండేవి ఏవైనా సరే అవి తీసుకోవాలి. అది కాకుండా నాన్ వెజిటేరియన్ అయితే లివర్ తీసుకుంటే చాలా బాగా ప్రయోజనం ఉంటుంది. మేడం చెప్పినట్టుగా నిద్ర అనేది కరెక్ట్గా పోతే 8 అవర్స్ కనుక నిద్రపోతే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మ్యామ్ స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ప్లేట్లోకి తీసేస్తున్నాను. రాజలక్ష్మి గారు కాలేజ్ స్టూడెంట్స్కి పరీక్షల సమయంలో లంచ్ బాక్స్లో ఎగ్ బైట్స్ సిద్ధం. చాలా బాగున్నాయి, గుమ్మలాడిపోతున్నాయి. ఎగ్ బైట్స్కి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు అర కప్పు, తరిగిన క్యాబేజీ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు అర కప్పు, నల్ల మిరియాల పొడి 1 స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత. ఎగ్ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ తురుము, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. దానిలో కోడిగుడ్లను పగలకొట్టి వేసి కలుపుకోవాలి. ఆ కలుపుకున్న తరువాత దానిని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆ ప్యాన్లోకి ఈ కలుపుకున్న పదార్థాన్ని వేసుకోవాలి. అవి 2 వైపులా ఉడికేలాగా తిప్పుకోవాలి. అవి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పరీక్ష సమయంలో కాలేజ్ స్టూడెంట్స్కి ఉపయోగపడే ఎంతో రుచికరమైన ఎగ్ బైట్స్